హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన టాప్ 5 హై ఇంట్రెస్ట్ రేట్ సంబంధించిన ఒక 5 స్కీమ్స్ అయితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు ఎలాంటి స్కీమ్లో డిపాజిట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, అదేవిధంగా మంచి అంటే ఎవరికి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మొదటగా టాప్ 1 వచ్చి సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్ఏ అంటారు అనమాట. ఇప్పటికే చాలామంది కొన్ని లక్షల మంది అయితే అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం డిపాజిట్ వచ్చి 250 రూపాయలతో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చి 1 ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. ఇది వచ్చి మనం 15 ఏళ్ళు కట్టాలి, 6 ఇయర్స్ హోల్డ్ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ 21 ఇయర్స్ తర్వాత మనకైతే అమౌంట్ రావడం జరుగుతుంది. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% ఉంటుంది. ఇది మరొక బెనిఫిట్ కూడా ఉందండి. సో తల్లిదండ్రులు కానీ ఎంప్లాయీస్ కానీ అయితే వాళ్ళు ట్యాక్స్ కింద కూడా 1,50,000 వరకు చూపించుకోవచ్చు. ఇది సెక్షన్ 80C కింద అయితే ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ బిలో 10 ఇయర్స్ లోపల ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్లస్ ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలండి. అండ్ టాప్ 2 వచ్చి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చి 30 lakhs వరకు అయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% ఉంది. ఈ యొక్క టెన్యూర్ వచ్చి 5 years ఉంటుంది. ఏజ్ వచ్చి 60 years ఉండాలి, అంటే అబౌవ్ 60 ఉండాలన్నమాట. సో డిఫెన్స్ ఎంప్లాయీస్, మిలిటరీ ఎంప్లాయీస్ అయితే 50-55 అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు నార్మల్ పీపుల్ అయితే 60 years ఉండాలి. ఇది ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది, సెక్షన్ 80C కింద కూడా ఉపయోగపడుతుంది. టాప్ 3 వచ్చి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF అంటారు. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మినిమం వచ్చి 500 ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 1,50,000 వరకు. ఈ యొక్క టెన్యూర్ వచ్చి 15 years ఉంటుంది. ఈ 15 years అయిన వెంటనే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1 ఉంటుంది. ఇది కూడా మీకు ట్యాక్స్ కింద 80C కింద అయితే ఉపయోగపడుతుంది. మనం అంటే 1,50,000 వరకు మనం చూపించుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ 4 వచ్చి కిసాన్ వికాస పత్ర. సో ఇది వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. సో ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.5 ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇది యొక్క టర్మ్ వచ్చి 115 నెలలు అనమాట, అంటే 115 months ఉంటుంది. దీనికైతే ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉండదండి. సో ఈ స్కీమ్లో మీరు ఎంత అమౌంట్ వేస్తే అంత డబుల్ అవుతుంది. సపోజ్ 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఆఫ్టర్ 10 years తర్వాత 20 lakhs వస్తుంది. 20 వేసారు, 40 lakhs వస్తుంది. ఇలా ఇది డబుల్ వచ్చే స్కీమ్ అనమాట. నెక్స్ట్ టాప్ 5 వచ్చి NSC నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం వచ్చి 1,000 రూపీస్, మ్యాక్సిమం నో లిమిట్ ఉంటుంది. సో దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.7 ఉంటుంది. దీని టెన్యూర్ వచ్చి 5 years మాత్రం ఉంటుంది. దీనికి కూడా ట్యాక్స్ బెనిఫిట్ కూడా అయితే ఉంటుంది. సో ఇందులో ఈ టాప్ 5 స్కీమ్స్ నుంచి ఎవరికి అప్లై చేసి ఏ స్కీమ్ ఉపయోగపడుతున్నది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. సో మొదటిసారి మన ఛానల్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని పోస్టులకు సంబంధించిన విషయాలు మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ సుకన్య అకౌంట్ అయితే ఇది ఓన్లీ అంటే ఎవరైతే ఆడపిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, లేదా మ్యారేజ్ పర్పస్ కోసం, అంటే మనం ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే చిన్నపిల్లకాయలు అంటే బిలో 10 years అంటే చిన్నపిల్లకాయలే కదా. సో వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ 1 year ఇప్పుడు అప్లై చేస్తే వాళ్ళు 15 years అంటే వాళ్ళు 20 వచ్చేలాగా మనకైతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకి ఒక మంచి స్టడీ పర్పస్ లేదా మ్యారేజ్ పర్పస్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇందులో మనకి మ్యాక్సిమం 70 lakhs వరకు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. ఇది ఓన్లీ అంటే ఆఫ్టర్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, 60 years తర్వాత వాళ్ళకి ఒక పెన్షన్ రూపంలో కానీ ఇలా అమౌంట్ రావాలనుకుంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి వడ్డీ రావడం జరుగుతుంది. 30 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ PPF. సో మనకి SSC ఆడపిల్లలకి ఎలాగో PPF అనేది అంటే ఆడపిల్లలకు ఉపయోగించుకోవచ్చు, మగపిల్లకాయలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి ఎవరైనా చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ PPF అకౌంట్ ఎన్నుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఈ అకౌంట్ అనేది. ఇందులో ఇది కూడా మీకు మంచి ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది, 15 years టర్మ్. నెక్స్ట్ కిసాన్ వికాస్ పత్ర. ఇప్పుడు మనము కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం సెంటిమెంట్ ద్వారా పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారు. సో నాకు ఇప్పుడల్లా వద్దు అని ఎవరైతే అనుకుంటారో, అంటే లాంగ్ ఒక 10 years అనమాట,
ఒక పెద్ద అమౌంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల గుర్తు కోసం, ఒక బర్త్డే విషెస్ కోసం, లేదా ఇంకేదైనా వాళ్ళ గుర్తు కోసం మనం ఒక అమౌంట్ వేయాలనుకుంటే ఒక 10 lakhs 20 lakhs అని ఫిక్స్డ్ వేస్తే మీకు 10 years తర్వాత అది డబుల్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్లో మీరు ఎంత వేస్తే అంత డబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 years ఎన్ఎస్సి. సో ఎన్ఎస్సి ఇదేంటంటే ఇది వచ్చి 5 years టర్మ్ అనమాట. అంటే నాకు షార్ట్ టర్మ్లో కావాలి, షార్ట్ టర్మ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నాకు మంచి రిటర్న్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎన్ఎస్సి వేసుకోవచ్చు. ఇది కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పిల్లల పేరు మీద అంటారా మైనర్ అకౌంట్ పెట్టి విత్ గార్డియన్తో ఓపెన్ చేసుకోవచ్చు. 10 years అబోవ్ పిల్లలైతే వాళ్ళ ఓన్ నేమ్ మీద అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న స్కీమ్లలో అన్ని స్కీమ్స్ వచ్చి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒక ఎస్ఎస్ఏ మాత్రమే ఆడపిల్లలకు మాత్రమే ఓపెన్ చేయాలి. ఈ విధంగా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ ఉంటుంది, అదేవిధంగా సేఫ్గా ఉంటుంది. ఇది గవర్నమెంట్ బ్యాక్ ఎండెడ్ స్కీమ్ అనమాట. అంటే మీకు ఎటువంటి ఇబ్బందే ఉండదు. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు సేఫ్గా సెక్యూరిటీగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూసిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.